పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో విశ్వశాంతి మహాయజ్ఞం వైభవంగా ముగిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన మహాయజ్ఞం అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. పట్టణ బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శశి గ్రూప్ అధినేత శ్రీ హనుమాన్ సేవా సమితి వ్యవస్థాపకులు ఉప్పల వరదరాజుల ఆధ్వర్యంలో శుక్రవారం విశ్వశాంతి మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారికి శివుడికి విశేష అభిషేకం అర్చనలు చేశారు. అనంతరం మహాయజ్ఞంలో భాగంగా జగదంబ వారాహి సహిత భువనేశ్వరి సుదర్శన రుద్రహోమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. పలువురు ఆర్యవైశ్యులు అమ్మవారికి పసుపు కుంకుమ దోసుడు బియ్యం చొప్పున సమర్పించారు. మహాయజ్ఞం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా అందరి మనసులు ఒకేలా ఉండవని, చెడు భావనలు వస్తాయని మహాయజ్ఞం నిర్వాహకులు ఉప్పల వరదరాజులు చెప్పారు. పశ్చిమాసియాలో యుద్ధం ఎందుకు సంకేతమని చెప్పారు. అలాగే పవిత్రమైన స్థలంలో స్నేహితుల్లా ఉండేవారి మధ్య విభేదాలు వస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సూచనలపై పట్టణ ప్రజల ఆరోగ్యం, సుఖశాంతులు, రైతులు పాడి పంటలు కలిగి ఉండాలనే భావనతో యజ్ఞం చేపట్టాలని తెలిపారు. ఈ యజ్ఞ ఫలం పట్టణ ప్రజలందరికీ దక్కాలని కోరుకుంటున్నానని వివరించారు. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియాం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పాడి పంటలు మనకి చక్కగా రావాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి సద్భావంతో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో ఈ రోజున బోస్ రోడ్లో తెనాలి పట్టణంలో వేంచేస్తున్న మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మరి అమ్మవారికి విశేష అభిషేకం అర్చన, అలాగే శివుడికి అభిషేకం అర్చన, తదుపరి మరి ఈ రోజున ఈ యొక్క విశ్వశాంతి మహాయాగం ఎందుకు చేస్తున్నామంటే లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో ప్రపంచ శాంతి చాలా తక్కువగా ఉంటుంది. అందరి మనోభావాలు కూడా వేరువేరుగా చెడు అభిప్రాయాలు ఏర్పడి ఈ రకంగా యుద్ధాలు, పవిత్రమైనటువంటి క్షేత్రాల్లో కూడా పవిత్ర భావన పోయి ఎవరికి వాళ్ళు మరి అన్నదమ్ములుగా, బంధువులుగా, స్నేహితులుగా ఉండేటువంటి వ్యక్తుల మనస్సుల్లో చెడు అభిప్రాయాలు పోవటం కోసంగా పెట్టినటువంటి ఈ విశ్వశాంతి మహాయాగంలో ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాం. ఆ తల్లి దయ వల్ల తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని ఈ యాగం చేసినటువంటి ఈ ఫలితం మన తెనాలి పట్టణ ప్రజలందరికీ లభించాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.